హలో ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజైతే చపాతీలో వెరైటీ చపాతీ, స్వీట్ చపాతీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టపడతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో, అలాగే దీనికి కొన్ని టిప్స్ ఉన్నాయండి. ఆ టిప్స్ ఏంటో మీరు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిండిని నేను చెయ్యి పెట్టే పని లేకుండా మిక్సీ జార్లో అయితే కలుపుతాను. ఈ కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను. చూడండి, చాలా మంది మైదా వాడుతూ ఉంటారు. కాదండి, గోధుమ పిండి మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక అర స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను, 1 స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నాను. అలాగే మనం 2 కప్పుల వరకు పిండి అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం 3/4 కప్పు వరకు వాటర్ తీసుకోవాలి. ఇది మనకి పర్ఫెక్ట్ కొలతండి. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఇలా అయితే పిండి కలుపుకోవడం వల్ల చక్కగా పర్ఫెక్ట్ గా కలుపుకోవచ్చు. నేనైతే సగం వాటర్ వేసాను కదా, ఇప్పుడు మిగిలిన వాటర్ అంతా కూడా వేసేస్తున్నాను. 2 కప్పులకి 3/4 కప్పు వరకు వాటర్ అయితే సరిపోతాయి. మీకు ఒకవేళ సరిపోలేదు, పిండి గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొక 2 స్పూన్లు అయితే వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు అయితే మిక్సీ పట్టేశాను. పిండి అయితే ఈ విధంగా వచ్చిందండి. చాలా సాఫ్ట్ గా అయితే వచ్చింది. ఇప్పుడు ఇదంతా తీసేసి ఒక గిన్నెలో అయితే వేస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా అయితే పిండి వచ్చిందో. ఈ విధంగా 2 కప్పుల పిండికి 3/4 కప్పు వరకు వాటర్ వేసుకుంటే చక్కగా సరిపోతాయి. చూసారు కదా, చెయ్యి పెట్టే పని లేకుండా పిండి అయితే కలిపేసుకున్నాము. అలాగే ఇంకొంచెం పిండి కూడా వేస్తున్నాను. చూడండి, మనకి ఎంత అయితే సరిపోతుందో అంత అయితే ఈ విధంగా మిక్సీ జార్లో పట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఈ విధంగా పిండి అంతా కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనం మిక్సీ పట్టాం కదండి, వేడి అనేది ఉంటుంది కాబట్టి పిండి త్వరగా ఆరిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆయిల్ వేసి ఒక్కసారి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్నట్లయితే పిండి అనేది చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది. తర్వాత నేనైతే మనం తీసుకున్న పిండిలో ఈ విధంగా నేను చపాతీలకి చిన్న చిన్న ముద్దలుగా అయితే పిండి తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకుని మనం చపాతీలు అనేవి తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఏ సైజ్ అయితే చపాతీ కావాలో అంత అయితే పిండి తీసుకుని కింద నేను ఇక్కడ ప్లాట్ఫామ్ మీద అయితే చేస్తున్నానండి. ఈ విధంగా కొంచెం పిండి అయితే వేసుకుని మనం తీసుకున్న చపాతీ ముద్దని ఈ విధంగా ఒత్తుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ కర్రతో చపాతీ అనేది పలుచగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చపాతీ చేసుకున్నట్లయితే చపాతీలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎన్ని చపాతీలు అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా చపాతీ చేసిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అయితే వేసానండి. ఈ విధంగా ఆయిల్ వేయడం వల్ల చక్కగా చపాతీ ఎంతసేపు అయినా సరే మెత్తగానే ఉంటుంది. మనం మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా చపాతీలు మెత్తగానే ఉంటాయండి. ఎక్కడికైనా ప్రయాణాల్లో చపాతీలు తీసుకెళ్లాలంటే ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎంతసేపు అయినా సరే అవి మనకి గట్టిపడిపోకుండా చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి. చిన్నపిల్లలు సైతం ఈజీగా తినగలిగేటట్లయితే ఉంటాయండి. ఈ విధంగా నేను ఆయిల్ వేసిన తర్వాత ఇందులో కొంచెం పిండి అయితే చల్లి ఇలా అయితే చుట్టుకుంటున్నాను. ఇలా చుట్టుకోవడం వల్ల చపాతీ అనేది చాలా పొరలు పొరలుగా వస్తుంది, అలాగే మెత్తగా ఉంటుంది. చూసారు కదా, ఇలా తయారు చేసుకున్న తర్వాత పిండి చల్లుకుంటూ దీనిని పలుచగా, మనకి ఎంత పలుచగా కావాలో లేదా మందంగా కావాలో ఈ విధంగా అయితే మనం చపాతీని ఒత్తేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా కూడా మనం తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చపాతీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎన్ని చపాతీలైనా శ్రమ అనేది లేకుండా మిక్సీలో కలుపుకోవడం వల్ల మనకి త్వరగా అయితే అయిపోతుంది. ఎన్ని చపాతీలైనా చకచకా చేసేసుకోవచ్చు. ఈ విధంగా పిండి చల్లుకుంటూ దీనిని పలుచగా ఒత్తుకున్నట్లయితే మనం కాల్చుకునేటప్పుడు పుల్కా అయినా చపాతీ అయినా కూడా చక్కగా పొరలు పొరలుగా వస్తుంది, మెత్తగా ఉంటుంది. చూసారు కదా, నేనైతే ఈ మాదిరిగా అయితే చపాతీని తయారు చేసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా తయారు చేసుకున్నాక దీంట్లో మనం ఇప్పుడు స్వీట్ చపాతీ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. ఇలా తయారు చేసాం కదా, ఇప్పుడు దీనిపైన కొంచెం షుగర్ అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా షుగర్ అనేది వేసుకోవాలి. చూడండి, మనకి ఎంత స్వీట్ అయితే కావాలో అంత స్వీట్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు పంచదార అయితే వేసాను. ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదా వాళ్ళు తినేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇచ్చినట్లయితే చక్కగా తినేస్తారండి. షుగర్ వేసినప్పుడు పిల్లలు చాలా
తినడానికి కష్టపడుతూ ఉంటారండి. ఎందుకంటే అది తింటుంటే షుగర్ అనేది కింద పడేస్తూ ఉంటారు కదా, అటువంటప్పుడు చీమలు చేరతాయి, లేదా పిల్లలకి కొంతమందికి షుగర్ అనేది తినడం సరిగా రాదు. ఈ విధంగా మీరు స్వీట్ చపాతీ చేసినట్లయితే చక్కగా తినేస్తారండి. మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. చూసారు కదా, ఇలాగా వేసుకుని దీనిని ఈ విధంగా అయితే మడత పెట్టుకోవాలి. నేను ముందు చుట్టినట్లుగా కూడా చుట్టుకోవచ్చండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి షుగర్ వేసినప్పుడు చపాతీ అనేది చాలా పొరల పొరలుగా వస్తుంది కాబట్టి బాగుంటుంది. నేనైతే ఈ విధంగా అయితే మడత పెట్టాను. ఈ విధంగా 2 పొరల్లోనూ కూడా పంచదార వేసుకుని ఈ విధంగా మడత పెట్టుకున్న తరువాత పైన కొంచెం పిండి చల్లుకుంటూ మళ్ళీ దీనిని చపాతీ మాదిరిగా వత్తేసుకోవాలి. ఈ విధంగా వత్తుకోవడం వల్ల షుగర్ బయటకు వచ్చేస్తుందేమోనని అనుకుంటున్నారేమో, రాదండి, చక్కగా లోపలే ఉంటుంది. కాబట్టి మీరు నిరభ్యంతరంగా చపాతీ అనేది చేసుకోవచ్చు. మనం గట్టిగా వత్తినట్లయితే పంచదార అనేది బయటికి కనిపిస్తుంది కానీ బయటకైతే రాదండి. కాబట్టి దీనిని పైన ఈ విధంగా పిండి చల్లుకుంటూ ఈజీగా చపాతీ అయితే వత్తేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వత్తుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక చపాతీ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా స్వీట్ చపాతీ అనేది చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్నవి మనం ఎక్కడికైనా ప్రయాణాల్లో కూడా పట్టుకెళ్ళొచ్చండి. చాలా బాగుంటాయి. ఇవి కూడా మనకి 1-2 రోజుల పాటు చపాతీ అనేది పాడవకుండా అలాగే ఉంటుందండి. చాలా మెత్తగా ఉంటుంది. ఈ విధంగా అయితే నేను ఇంకొక చపాతీ కూడా తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి అయితే వేస్తున్నానండి. ఈ విధంగా చపాతీలు నేతితో కాల్చుకోవడం వల్ల చపాతీ అనేది చాలా మెత్తగా ఉంటుంది. మనకి తినేటప్పుడు స్వీట్ చపాతీ ఈ విధంగా నేతితో కాల్చుకున్నప్పుడు మనకి చపాతీ తిన్న ఫీలింగ్ రాదండి, స్వీట్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. చూసారు కదా, నేనైతే 1 స్పూన్ అయితే నెయ్యి వేశాను. అదంతా కూడా ఈ విధంగా చపాతీకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా నేను పంచదార అయితే మొత్తం చల్లేస్తున్నాను. ఈ విధంగా పంచదార చల్లుకోవడం వల్ల మనకి నేతి మీద వేసాం కాబట్టి పంచదార అనేది కదలకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మళ్ళీ దీనిని కూడా ఇదే మాదిరిగా మడత వేసుకుని ఇంకో మడత మీద కూడా నెయ్యి రాసుకుని పంచదార వేసుకుని దీనిని మడత పెట్టి చపాతీ చేసుకోవడమేనండి. చాలా ఈజీ కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ చపాతీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రెండో మడత మీద కూడా వేసాం కదా, ఇది కూడా మడత వేసుకుని చక్కగా చపాతీ మాదిరిగా చేసేసుకోవడమేనండి. చూసారు కదా, ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు రోజు మామూలు చపాతీ మానేసి ఈ స్వీట్ చపాతీ అడుగుతారండి. అంత బాగుంటుంది ఈ స్వీట్ చపాతీ. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే కంపల్సరీగా స్వీట్ చపాతీ అనేది చేస్తూ ఉంటాను. ఎందుకంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. మనకి కర్రీ ఏది లేనప్పుడు కూడా ఈ విధంగా స్వీట్ చపాతీ చేసుకున్నట్లయితే చక్కగా తినేయచ్చు. అంతేకాదండి, ఈ స్వీట్ చపాతీని పాలల్లో డిప్ చేసి తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే చపాతీల్ని తయారు చేసేసుకుని మనం కాల్చుకోవడమేనండి. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా నేను పల్చగా అయితే చేసేసాను. ఇప్పుడు మనం వీటిని కాల్చుకుందాము. స్టవ్ వెలిగించుకుని పెనం అయితే పెట్టేశాను. చూసారు కదా, ఇలా అయితే చేసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా షుగర్ అనేది మనకి బయటికి రాలేదు. నేనైతే పెనం పెట్టేశాను. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న చపాతీ అయితే వేసుకుందాము. నేను దోశలకి 1 పెనం, అలాగే చపాతీలకి 1 పెనం వాడుతూ ఉంటానండి. ఎందుకంటే ఈ విధంగా నేను చపాతీలకి ఐరన్ పెనం వాడతానండి, అలాగే దోశలకి నాన్ స్టిక్ పెనం వాడతాను. ఎందుకంటే మనం చపాతీలు కాల్చుకునేటప్పుడు ఈ విధంగా ఐరన్ పెనం వాడుకోవాలి. నాన్ స్టిక్ పెనం మీద దోశలు మాత్రమే వేసుకోవాలండి. నాన్ స్టిక్ పాన్ మీద చపాతీలు కాల్చిన తర్వాత దోశలు వేసుకుంటే దోశలు అనేవి సరిగా రావు. కాబట్టి దేనికి దానికే వాడుకోవాలండి. నేనైతే ఐరన్ పెనం మీదే చపాతీలు కాలుస్తాను. చూసారు కదా, ఇది కొంచెం వేడైన తర్వాత చపాతీని వేసుకుని 2 పక్కల నెయ్యి వేసుకుంటూ లేదా నూనె వేసుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నట్లయితే మనకి చపాతీలు చాలా సాఫ్ట్గా ఈవినింగ్ వరకు మెత్తగానే ఉంటాయండి. చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా అయితే 2 పక్కల కాల్చేస్తున్నాను. మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే నూనెతో కూడా కాల్చుకోవచ్చండి, లేదా నెయ్యి వేసుకోవాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే మంచి కలర్ వచ్చే వరకు చపాతీలని కాల్చుకోవాలి. ఎప్పుడైనా కానీ చపాతీలు మాడనివ్వకూడదండి. చపాతీ మాడినట్లయితే దాని టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా
రెండు పక్కల కూడా మంచి రంగు వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి. చూసారు కదా, మన చపాతీలు అయితే రెడీ అయిపోయాయండి. స్వీట్ చపాతీ చాలా ఈజీగా టేస్టీగా చెయ్యి పెట్టకుండా పిండి కలుపుకోవచ్చు. అలాగే పొరలు పొరలుగా చపాతీని ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. అలాగే ఏ విధంగా పొరలు వస్తున్నాయో కూడా చూడండి. చూసారు కదా, చక్కగా ఈ విధంగా పొరల పొరలుగా వచ్చే స్వీట్ చపాతీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే ఆడుతూ పాడుతూ చక్కగా తినేస్తారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో, ఈ వీడియో ఏ విధంగా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.